2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోన రవికుమార్కు 65,233 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాంకు 59,784 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతికి 4,918 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి పైడి సత్యప్రసాద్కు 844 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోన రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాంపై 5,449 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాంకు 77,897 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోన రవికుమార్కు 63,906 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి రామ్మోహన్కు 3,280 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొడ్డేపల్లి సత్యవతికి 993 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి గడ్డయ్య పతినికి 956 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ్మినేని సీతారాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోన రవికుమార్పై 13,911 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా విశాఖ దక్షిణం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.